So good morning to all. So welcome to Maha Competitive official YouTube channel. ఈ యూట్యూబ్ ఛానల్లో మనము ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్, గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఒక్కసారి మనం చూస్తే, సో ఏమంటుండు జతపరచుము అని అన్నాడండి. ఏంటిది? పెన్సిలిన్, మసూచి, డిడిటి, ప్రాంటోసిల్ అని అన్నాడు. ప్రాంటోసిల్. సో మొదటి వ్యాక్సిన్, మొదటి డ్రగ్, మొదటి యాంటీబయాటిక్, మొదటి కీటకనాశిని అని అన్నాడు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూడాలి అని అంటే, ఫస్ట్ పెన్సిలిన్ అంటే ఏంటిది, మసూచి ఏంటిది చూస్తే. సో పెన్సిలిన్ గురించి ఒకసారి మనం చూస్తే ఇక్కడ రాస్తున్నాండి, ఇక్కడ నుంచి చూస్తే పెన్సిలిన్. సో పెన్సిలిన్ అనేది పెన్సిలియం నొటేటం అనే శిలీంధ్రం నుంచి, దేని నుంచి? పెన్సిలియం నొటేటం. పెన్సిలియం నొటేటం అనే శిలీంధ్రము నుంచి మొట్టమొదటిసారిగా తీసినటువంటి యాంటీబయాటిక్ అండి. సో యాంటీబయాటిక్ అంటే సో ఏ జీవి నుంచి అయితే తీస్తామో ఆ జీవి యొక్క నివారణ కోసం ఉపయోగించే వాటిని యాంటీబయాటిక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా నుంచి తీసి బ్యాక్టీరియా వ్యాధుల నివారణకు ఉపయోగిస్తే వాటిని యాంటీబయాటిక్స్ అంటారు. సో కాబట్టి ఈ పెన్సిలిన్ అనేది పెన్సిలియం నొటేటం అని ఏంటిది అంటే ఇది ఒక శిలీంధ్రం. ఇక్కడే ఇంకో క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు. సో పెన్సిలియం నొటేటం అనేది శిలీంధ్రమా, బ్యాక్టీరియానా, వైరసా అని అంటే పెన్సిలియం నొటేటం అనేది శిలీంధ్రము. ఈ పెన్సిలియం నొటేటం నుంచి పెన్సిలిన్ అనే మందును తీస్తారు. సో దీనిని 1929వ సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ పెన్సిలిన్ ను కనుగొన్నాడు. క్లియర్ అండి? సో మొట్టమొదటిసారిగా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1929లో సో పెన్సిలిన్ ను కనుగొన్నాడు. సో ఈ పెన్సిలిన్ నే మనం ఏమంటున్నామంటే ప్రపంచంలో మొట్టమొదటి యాంటీబయాటిక్ అంటారు. సో కాబట్టి సో పెన్సిలిన్ ఏంటిది అంటే మొట్టమొదటి యాంటీబయాటిక్. క్లియర్? సో నేను ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నా అండి. సో మొట్టమొదటి యాంటీబయాటిక్. దెన్ మసూచి అన్నాడు. ఒకసారి సో మసూచిని కనుక చూస్తే, మసూచినే మనం ఏమంటాము అంటే సో స్మాల్ పాక్స్ అంటారు. స్మాల్ పాక్స్ మసూచి. ఓకేనా? ఇది దేని వల్ల వస్తుంది సార్ అంటే వారియోలా అనే వైరస్ వల్ల వస్తుంది. వారియోలా వైరస్. వారియోలా వైరస్ వల్ల మసూచి లేదా స్మాల్ పాక్స్ వస్తుంది. దీనిలో ఏం జరుగుతుంది అంటే ముఖము పైన మచ్చలు ఏర్పడతాయి. ఓకేనా? సో ఫేస్ ఆన్ ద స్పాట్స్, మచ్చలు ఏర్పడి ఈ మచ్చలు శాశ్వతంగా ఉంటాయి. పర్మనెంట్ గా మచ్చలు ముఖం పైన ఏర్పడతాయి. ఆ డిసీజ్ నే మనం ఏమంటామంటే మసూచి డిసీజ్ లేదా స్మాల్ పాక్స్ అంటారు. ఈ స్మాల్ పాక్స్ ను 1796 లోపల 1796వ సంవత్సరంలో ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త, ఎవరండి? ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నాడు. ఆ టీకానే మనం ఏమంటామంటే స్మాల్ పాక్స్ అంటారు. క్లియర్ అండి? సో మసూచికి టీకానే స్మాల్ పాక్స్. స్మాల్ పాక్స్ ను కనుగొన్నది ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్. కాబట్టి ఎడ్వర్డ్ జెన్నర్ ఏమంటున్నాము మనం అంటే సో ఎడ్వర్డ్ జెన్నర్ నే ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ, ఇమ్యునాలజిస్ట్. క్లియర్ అండి? ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజిస్ట్ అంటారు. వ్యాధి నిరోధక పితామహుడు అంటారు. అదే విధంగా లేదా ఈయననే ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్. సో ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ లేదా ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజిస్ట్ అనే పేరుతోటి ఇతన్ని పిలుస్తారు. కాబట్టి ఇది మొట్టమొదట కనుగొనబడ్డటువంటి ప్రపంచంలో మొదటి వ్యాక్సిన్ ఏంటిది అని అంటే మసూచి. మొట్టమొదట కనుగొన్నటువంటి వ్యాక్సిన్ మసూచి. క్లియర్ అండి? సో ఇప్పుడు ఏంటిది అని అంటే మసూచి అనేది మొట్టమొదట కనుగొన్నబడ్డ వ్యాక్సిన్. సో ఏమవుతుంది ఇప్పుడు? ఇది అవుతుంది. క్లియర్? సో ఇక్కడనేమో ఇది మొదటి యాంటీబయాటిక్. దెన్ డిడిటిని చూసినప్పుడు డిడిటి గురించి ఒకసారి చూస్తే, డిడిటి అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ నే డిడిటి అంటారు. ఈ డిడిటిని ఎవరు కనుగొన్నారు అంటే పాల్ ముల్లర్ అనే శాస్త్రవేత్త. ఎవరండి?
పాల్ ముల్లర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఎప్పుడు? 1937 లో పాల్ ముల్లర్ కనుగొన్నాడు. ఇది ఏం చేస్తుంది అంటే కొన్ని కీటకాలను చంపివేయడంలో కీటక నాశనిగా తోడ్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా వచ్చింది, దోమ యొక్క నీటి లోపల దోమ గుడ్లు రెగ్యులర్లు రెగ్యులర్లు ఆ లార్వాల పైన ఈ DDTని చల్లడం ద్వారా సో ఆ కీటకాలను నిరోధించవచ్చు. కాబట్టి ప్రపంచంలో దీన్ని DDTని ఏమంటారు అంటే ప్రపంచంలో మొట్టమొదటి ఏంటిదంటే ఇది ఒక కీటక నాశిని, ఇన్సెక్టివోర్ నాశిని. సో ప్రపంచంలో మొట్టమొదటి కీటకనాశిని ఏంటిది అంటే DDT అండి. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే DDT అనేది మొదటి కీటకనాశిని. దెన్ ప్రాంటోసీల్ చూసినట్లయితే ఇక ప్రాంటోసీల్ ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఉంది ఏంటంటే మొదటి డ్రగ్. సో ప్రాంటోసీల్ ను ఒకసారి చూసినట్లయితే 1930వ సంవత్సరంలో గేర్వార్డ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఎవరండి? 1930 లోపల గేర్వార్డ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇది దేని వల్ల వస్తుంది అంటే నిస్సేరా మెనింజైటిస్. సో ఈ నిస్సేరా మెనింజైటిస్ అనేది ఏంటిది అంటే సో ఈ బ్యాక్టీరియా అండి. నిస్సేరియా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా దేనికి వ్యాధిని కలుగజేస్తుందంటే మెదడు త్వచాలకు అంటే మెనింజైటిస్ కు మెదడును ఆవరించి ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రెయిన్ అనుకున్నప్పుడు ఈ బ్రెయిన్ ఆవరించి 3 లేయర్స్ ఉంటాయి. వాటినే మనం ఏమంటామంటే సో DAP అని అంటాం. డ్యూరామేటర్, అరక్నాయిడ్, పయామేటర్. వాటిని మృద్వి, లౌతికల, వరాశిక అంటాం. సో ఈ త్వచాలకు వచ్చే డిసీజ్ ఏమంటామంటే మెనింజైటిస్ అంటారు. మెనింజైటిస్ ను కలుగజేసే బ్యాక్టీరియా నిస్సేరా మెనింజైటిస్. సో ఈ మెనింజైటిస్ లోపల ఏం చేస్తుంది అంటే ఈ త్వచాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. మెనింజైటిస్ దెబ్బ తినడం ద్వారా సో ఏం జరుగుతుంది అంటే అక్కడ ఫ్లూయిడ్ అంతా బ్రెయిన్ కు కలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధిని మెనింజైటిస్ అంటారు. కలుగజేసేదాన్ని నిస్సేరా మెనింజైటిస్ అంటారు. కనుగొన్నది 1930లో గేర్వార్డ్. ఇది ఏంటిది అంటే సో మొట్టమొదటి ఏంటిది అంటే డ్రగ్. సో ప్రపంచంలో మొదట కనుగొన్నటువంటి డ్రగ్ ఏంటిది అని అంటే ప్రాంటోసీల్. క్లియర్ అండి? సో ప్రాంటోసిల్ మొదటి డ్రగ్, DDT కీటకనాశిని, మసూచి మొదటి వ్యాక్సిన్, పెన్సిలిన్ ఏంటిది అంటే యాంటీబయాటిక్. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది? ఏకి 3 అవుతుంది, తర్వాత B 1 అవుతుంది, A3 B 1 అవుతుంది, తర్వాత C వచ్చేసి 4 అవుతుంది, D. సో D ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి ఈ క్వశ్చన్ కి. క్లియర్? దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే జతపరచుము అని అన్నాడు. విసర్జక అవయవాలట, ఎక్స్క్రియేటరీ ఆర్గాన్స్ ను ఏం చేయండి సో జతపరచండి అని అన్నాడు. ఏమన్నాడు? జ్వాలా కణాలు, ఫ్లేమ్ సెల్స్, మాల్పీజియన్ ట్యూబ్స్, గ్రీన్ గ్లాండ్స్ హరిత గ్రంథులు, మూత్రపిండాలు అని అన్నాడు. ఇక్కడ కీటకాలు, ప్లనేరియా, తర్వాత రొయ్యలు, చేపలు, ఉభయజీవులు, వానపాము అని ఇచ్చినది. సో ఏం లేదు, జ్వాలా కణాలు, ఫ్లేమ్ సెల్స్ అనేటి దేని లోపల అంటే ప్లాటిహెల్మింథస్ వర్గానికి చెందినటువంటి ప్లాటినిమాటిహెల్మింథస్ వర్గానికి చెందిన ప్లనేరియా, తర్వాత టీనియా సోలియం అంటే బద్దె పురుగు. సో ఈ టీనియా సోలియం ప్లనేరియా లోపల ఉన్నటువంటి వేస్ట్ ప్రోడక్ట్ ను సో ఎలిమినేషన్ ఆఫ్ ది అవుట్ సైడ్ బయటకు పంపించే అవయవాలే విసర్జక అవయవాలు. కాబట్టి ప్లనేరియా, టీనియా సోలియం లోపల జ్వాలా కణాలు ఉపయోగపడతాయి. దెన్ మాల్పీజియన్ నాళికలు. సో ఈ మాల్పీజియన్ నాళికలు ఎందు లోపల ఉపయోగపడతాయి అంటే కీటకాల లోపల మాల్పీజియన్ ట్యూబ్స్ ఉపయోగపడతాయి. ఓకేనా? కీటకాల లోపల మాల్పీజియన్ నాళికలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే. సో అంతేకాకుండా హరిత గ్రంథులు అంటే గ్రీన్ గ్లాండ్స్ అంటాము. హరిత గ్రంథులు రొయ్యల లోపల అంటే ఆర్థ్రోపడ వర్గం. ఇక్కడ చూడండి, రొయ్యలు ఆర్థ్రోపడ వర్గమే, కీటకాలు ఆర్థ్రోపడ వర్గమే. సో ఆర్థ్రోపడ వర్గానికి చెందిన కీటకాలలో అయితేనేమో మాల్పీజియన్ ట్యూబ్స్ ఉంటాయి. అదే ఆర్థ్రోపడ వర్గానికి చెందినటువంటి రొయ్యలు గాని పీతల లోపల ఏముంటాయి అంటే హరిత గ్రంథులు. రొయ్యలు ప్లస్ పీతలు హరిత గ్రంథులు. గ్రీన్ గ్లాండ్స్ ఆర్ ఎక్స్క్రియేటరీ ఆర్గాన్స్. సో దెన్
మూత్రపిండాలు అంటే మనకు తెలుసు. మూత్రపిండాలు ఏంటిది? సో చేపలు, ఉభయజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలన్నింటి లోపల సో ఆ ఎక్స్క్రియేటరీ ఆర్గాన్స్ ఏంటిది అంటే కిడ్నీస్. ఇక మరి వానపాము జలగ ఇచ్చిందండి. వానపాము జలగ లోపల విసర్జక అవయవాలు ఏంటిది అంటే నెప్రీడియాలు. వీటినే వృక్కాలు అంటారు. నెప్రీడియాలు లేదా వీటిని ఏమంటున్నామండి? వృక్కాలు అని అంటారు. సో అనేలిడా వర్గానికి చెందిన జీవులలో నెప్రీడియాలు ఉంటాయి. మూత్రపిండాలు చేపలు, ఉభయజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల లోపల అయితే హరిత గ్రంథులేమో రొయ్యలు, పీతల లోపల, మాల్ఫీజియన్ నాలికలు కీటకాల లోపల, జ్వాలా కణాలు ప్లనేరియా, టీనియా, సోలియం అంటే ప్లాటీ ఎలిమెంతిస్, నిమాటీ ఎలిమెంతిస్ వర్గానికి చెందినటువంటి జీవులలో సో ఏముంటాయంటే మాల్ఫీజియన్ మాల్ఫీజియన్ ప్లనేరియా లోపల జ్వాలా కణాలు ఉంటాయి. క్లియర్ అండి? సో కాబట్టి ఈ క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే A2 అని అన్నాడు. సో A2 తోటి ఒకటే ఉన్నది కాబట్టి మనం డైరెక్ట్ గా పెట్టేయచ్చు. సో క్వశ్చన్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్, డయాలసిస్ యంత్రంలోకి పంపుట రక్తదానం చేసేటప్పుడు ఎక్కడ నుంచి తీసి దేనికి ఎక్కిస్తారు అని అన్నాడు. చూడండి, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డయాలసిస్ యంత్రంలోకి పంపుట రక్తదానం చేసేటప్పుడు ఎక్కడి నుంచి తీసి ఎక్కడ? దమని నుంచి తీసి సిరక, సిర నుంచి దమనిక, రక్తకేశనాళిక నుంచి సిరక, సిర నుంచి రక్తకేశనాళిక అని అన్నాడు. ఏం లేదు చూడండి. సో డయాలసిస్ అంటే ఫస్ట్ మనకు ఏంటిది అంటే శరీరం లోపల మూత్రపిండాలు పాడైనప్పుడు ప్యూరిఫై అంటే బ్లడ్ ను ప్యూరిఫై చేయడాన్ని డయాలసిస్ అంటాం. సో డయాలసిస్ మొదట మనం ఏం చేస్తామంటే వ్యక్తి యొక్క దమని నుంచి రక్తాన్ని తీసినాం. రక్తాన్ని తీసి ఏం చేసినామంటే ఈ డయాలసిస్ యంత్రంలోకి ఏంటిది దమని ఆర్టియర్స్ దమని నుంచి ఇప్పుడు ఇది డయాలసిస్ యంత్రం లోపల రక్తం అంతా ఏమైంది అంటే ప్యూరిఫై అయింది. సో ప్యూరిఫై అయినటువంటి రక్తాన్ని నెమ్మదిగా వ్యక్తి యొక్క సిర ద్వారా మళ్ళీ ఏం చేసినాం శరీరంలోకి ఎక్కిచ్చేసినాం. క్లియర్? సో దమని నుంచి తీసి డయాలసిస్ యంత్రంలోకి పంపి డయాలసిస్ యంత్రంలో ప్యూరిఫై అయిన తర్వాత నెమ్మదిగా సిరలోకి పంపిస్తారు. దేట్ లోపల? డయాలసిస్ లోపల. క్లియర్? సో నెక్స్ట్ ఏమంటున్నా చూడండి, సెకండ్ ఏమంటున్నా రక్తదానం అన్నాడు. సేమ్ రక్తదానం లోపల కూడా దమని నుంచి వ్యక్తి యొక్క రక్తాన్ని డోనర్ దాత నుంచి రక్తాన్ని తీసి ఏ వ్యక్తికైతే ఎక్కిస్తున్నామో అతని యొక్క సిరల ద్వారా ఎక్కిస్తారు. ఇక్కడ కూడా దమని నుంచి సిర, ఇక్కడ కూడా దమని నుంచి సిర. అంటే రక్తదానం చేసేటప్పుడు కూడా దమని నుంచి తీసి వేరే వ్యక్తి యొక్క సిరకు ఎక్కిస్తారు. డయాలసిస్ లోపల కూడా దమని నుంచి తీసి డయాలసిస్ లోకి పంపి ప్యూరిఫై చేసి ఫిల్టర్ చేసి దాన్ని సిరలోకి పంపిస్తారు. సో కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుందంటే దమని నుంచి తీసి సిరకు రక్తాన్ని ఎక్కిస్తారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇదే అవుతుంది. క్లియర్ అండి? సో దెన్ ఒకటి ఇంపార్టెంట్ చూస్తే ఏమంటున్నా రైట్, 1943వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కృత్రిమ మూత్రపిండాన్ని కనుగొన్నది ఎవరు అంటే విలియం కోల్ఫ్. ఎవరండి? విలియం కోల్ఫ్. ఏ దేశం అంటే సో డచ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కృత్రిమ మూత్రపిండాన్ని కనుగొన్నాడు. దీన్నే మనము ఇప్పుడు వాడుక భాషలో డయాలసిస్ అంటున్నాం. క్లియర్? సో అదే విధంగా 1954వ సంవత్సరం లోపల ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏం చేసిరట? సో హాబ్ గనేల్ అనే శాస్త్రవేత్త లేదా ఈయననే డాక్టర్ అంటాము. ఈ డాక్టరు మొట్టమొదటిసారిగా మూత్రపిండ మార్పిడి చేసిండు. మూత్రపిండ మార్పిడి ఎక్కడ సార్ అంటే మార్పిడి ఎక్కడ జరిగింది అంటే వాషింగ్టన్. ఎక్కడండి? సో వాషింగ్టన్ లోపల మొట్టమొదటిసారిగా మూత్రపిండ మార్పిడి చేయబడింది. ఎవరు అంటే హాబ్ గనేల్. ఎక్కడ అంటే ఎప్పుడు అంటే 1954 లోపల. దెన్
1971వ సంవత్సరంలో భారతదేశంలో ఎక్కడండి భారతదేశంలోని తమిళనాడులోని వెల్లూరు లోపల క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లోపల సో కిడ్నీ మార్పిడి చేయడం జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ భారతదేశం లోపల ఎప్పుడు జరిగిందంటే 1971లో తమిళనాడులోని వెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లోపల కిడ్నీ ట్రాన్స్ఫర్ జరిగితే 1954 లోపల వాషింగ్టన్ లోపల హాప్గనేల్ ఆధ్వర్యంలో మొదట మూత్రపిండ లేదా కిడ్నీ ట్రాన్స్ఫర్ జరిగింది. మొట్టమొదట విలియం కోల్ఫ్ దేని కనుగొన్నాడంటే ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీని 1943 లోపల కనుక్కోవడం జరిగింది. ఓకే, క్లియర్. సో ఈ మూత్రపిండ దినోత్సవం ఎప్పుడు అంటే సో మార్చి 2వ గురువారము. ఎప్పుడండి? మార్చి 2వ గురువారమును ఏమంటామంటే సో కిడ్నీ డేగా జరుపుకుంటారు. మార్చి 2వ గురువారము కిడ్నీ డే. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ నువ్వు ఎంత లేకపోతే